ఫైల్స్ అనే ప్రాబ్లం మలద్వారం లోపల లేదా బాహ్యంగా ఏర్పడతాయి. లోపల ఉండేవి కాస్త నొప్పి తక్కువగా ఉంటాయి, కానీ మల విసర్జన టైంలో ఎర్రగా మారి వాపు వచ్చి నొప్పి, రక్తస్రావాన్ని కలిగిస్తాయి. బయట వచ్చే ఫైల్స్ మలద్వారం చుట్టూ చర్మం కింద ఉంటాయి. దురద, చికాకు, వాపు, నొప్పిని కలిగిస్తాయి. ఫైల్స్ సాధారణంగా పురీషనాళం, ఆసన సిరలలో పెరిగిన ఒత్తిడి వల్ల వస్తాయి. సాధారణ ప్రమాద కారణాలలో దీర్ఘకాలిక మలబద్ధకం, విరోచనాలు, మల విసర్జన సమయంలో ఒత్తిడి, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవటం, ఎక్కువసేపు కూర్చోవటం, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, రెగ్యులర్ గా బరువైన వస్తువులని ఎత్తడం వంటి కారణాల వల్ల వస్తాయి. కొన్నిసార్లు అవి వాటంతట అవే తగ్గిపోతాయి. సమస్య పెరిగితే సర్జరీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అయితే పరిస్థితి దిగజారకుండా ఉండాలంటే సర్జరీ లేకుండానే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆ టిప్స్ ఏంటంటే, ఏవైనా లైట్ వర్కౌట్స్ చేయాలి. మైండ్ రిలాక్స్డ్ గా ఉంటే ఆటోమేటిక్ గా గట్ కూడా రిలాక్స్ అవుతుంది. దీంతో చాలా వరకు గట్ సమస్యలు రాకుండా ఉంటాయి. సరైన ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. కూరగాయల్ని చక్కగా ఉడికించి తినాలి. సూప్స్ తీసుకోవాలి. దీనివల్ల బవెల్ మూమెంట్స్ అనేవి పెరుగుతాయి. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది బయటకి పంపేందుకు నీరు ఎక్కువగా తాగాలి. దీంతో మల విసర్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రోటీన్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కార్బ్స్ కూడా తక్కువగానే తీసుకోవాలి. వంట చేసేటప్పుడు నూనె, నెయ్యితో ఉడికించాలి. అవి చక్కగా ఉడుకుతాయి. నూనె కానీ, నెయ్యి కానీ మరీ ఎక్కువ కానీ, తక్కువ కానీ వాడకూడదు. సరిపోయేంత మాత్రమే వాడాలి. ఇది ఎక్కువైనా తక్కువైనా సమస్య కాబట్టి నూనె, నెయ్యితో వంట చేసుకోవాలి. ఇక ఫైల్స్ కారణంగా కొంతమందికి ఆసనం దగ్గర నొప్పి ఉంటుంది. సమస్య తగ్గేందుకు మల విసర్జనకి ముందు, ఆ తర్వాత కొబ్బరి నూనె రాసుకోవాలి. దీనివల్ల నొప్పి, వాపు, మంట అనేది ఉండదు. ఇది ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది. మంట, వాపు, నొప్పి అనేది తగ్గుతుంది. దీంతో పాటు అదేవిధంగా గోరువెచ్చటి లేదా చల్లని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి కరిగించి అందులో మనం ఉండాలి. ఇక నొప్పి తగ్గేలాగా ఉంటుంది. దీనివల్ల నొప్పి అనేది ఉండదు. పైగా చాలా వరకు రిలాక్స్ గా అనిపిస్తుంది. అదేవిధంగా రోజుకి కనీసం 2 లేదా 3 లీటర్ల నీరు తాగాలి. అందులో 2-3 గ్లాసుల గోరువెచ్చటి నీరు ఉండేలాగా తీసుకోవాలి. నీరు ఎంతగా తీసుకుంటే అంత మంచిది. దీనివల్ల కడుపులోని చెత్త మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇక రోజుకి 2 పండ్లైనా తీసుకోవాలి. ఉడికించిన ఆహారం బదులుగా అప్పుడప్పుడు ఇలా తీసుకోవాలి. దీంతో పాటు 6 లేదా 8 బ్లాక్ రైజిన్స్ లేదా 2 నుంచి 3 ఫ్రూట్స్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల మలబద్ధకం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రోజు జీలకర్ర లేదా సోంపు నీటిని మనం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. దీనికోసం ముందు రోజు రాత్రి సోంపు లేదా జీలకర్రని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజున ఉదయం ఆ నీటిని మరిగించి అది గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కలిపి తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు అనేవి దూరం అవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు. అదే విధంగా మనం ట్రావెల్ చేసినప్పుడు, వర్క్ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చుంటాం. అలాంటప్పుడు డోనట్ ఫిల్లో వేసుకొని కూర్చోవడం మంచిది. దీంతో ఎక్కువగా ఇబ్బంది అనేది ఉండదు. నొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చాలా వరకు నొప్పి అనేది తగ్గుతుంది. ఫైల్స్ నేచురల్ గానే తగ్గుతాయి. అయితే కాస్త టైం పడుతుంది. ఈ అలవాట్లన్నీ కూడా మీ రొటీన్ లో మెల్లిగా భాగం చేసుకుంటే సమస్య అనేది తగ్గుతూ వస్తుంది.